ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మనము ఈ వీడియోలో చూస్తాము. ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి సిఎన్ నెంబర్ 06/2024 కింద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలోని ఎన్టీపీసీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కనీస విద్యార్హత 10th క్లాస్ ఇంటరు సో 12th క్లాస్ 10+2 తత్సమ అంటే ఇక్కడ విద్యార్హత కలిగినటువంటి ఎవరైతే అభ్యర్థులు క్లరికల్ మరియు అకౌంటింగ్తో సహా వివిధ స్థానాలను అందిస్తుంది. అందులో మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో చూద్దాం. అభ్యర్థులు తప్పనిసరిగా అక్టోబర్ 20, 2024 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మరియు రిక్రూట్మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. సో అంటే సిబిటి విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 మొత్తం పోస్టులు 3445 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు 3445 పోస్టులు ఉన్నాయి. దానిలో కమర్షియల్ టికెట్ క్లర్క్ అనేది ఇందులో సో 2022 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ క్లర్క్ టైపిస్ట్ పోస్టులు 361 పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ 990 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్స్ 72 పోస్టులు ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్హత అభ్యర్థి తప్పనిసరిగా 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ తత్సమ విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. తుది పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ దరఖాస్తు చేసుకోకూడదు. అంటే తుది పరీక్షల ఫలితాలు అంటే ఇక్కడ ఏంటంటే సో ఎలిజిబిలిటీ తుది పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు దరఖాస్తు చేయకూడదు. అంటే సో ఇంటర్ కంప్లీట్ చేయకుండా చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ 10th అంటే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే సో 12 ఎక్కడైనా +2 అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ వయాపరం చూసినట్టయితే ఇది 2025 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 33 మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం కొన్ని వర్గాలకు వయో సడలింపు అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా కొంతవరకు మెన్షన్ జరిగింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ దరఖాస్తు కోసం ఎంత జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు, సిబిటి కనిపించిన తర్వాత 400 తిరిగి చెల్లించబడుతుంది. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మైనార్టీలు అయితేనేమో 250 రూపాయలు, సిబిటి కనిపించిన తర్వాత అంటే కల్పించిన తర్వాత పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది అనేది సో ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క జీతం చూసినట్టయితే కమర్షియల్ క్లర్క్ క్లర్క్ 21,700 స్థాయి నుంచి 3 స్థాయిలు ఉంటుంది. అందులో ఖాతా క్లర్క్ టైపిస్టు 19,900 లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. జూనియర్ క్లర్క్ టైపిస్టు 19,900 లెవెల్ 2 ఉంటుంది. రైల్ క్లర్క్ 19,900 లెవెల్ 2 ఉంటుంది. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎంపిక ప్రక్రియ అనేది 2 దశల్లో సో మనకి ఈ విధంగా ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ ఆధారిత సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత రెండవ దశ కంప్యూటర్ ఆధారిత టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత వైద్య పరీక్షలు. ఈ విధంగా మొత్తం 4 దశలు ఉంటుంది. ఇందులో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తులు సంబంధించినటువంటి ఆర్ఆర్బి వెబ్సైట్లో ద్వారా అంటే ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సమర్పించాలి. పేర్కొని ఫార్మాట్లోని అప్లోడ్ చేయబడినటువంటి అన్ని అవసరమైన పత్రాలలో అప్లికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో సెప్టెంబర్ 21 నుంచి 2024 స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు అనేది అక్టోబర్ 20 వరకు ఉంది. సో ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ 22 వరకు ఉంది. అప్లికేషన్ సవరణ అంటే ఏమైనా ఎడిట్ చేసుకోవడానికి అక్టోబర్ 23 వరకు, నవంబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు 2024 వరకు ఉంది. ఇది సో ఎన్టీపీసీ యొక్క ప్రధాన అంశాలు. ఇది ఎన్టీపీసీలో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి మాట. అందులో ఇది సో ఇంటర్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఇది మంచి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూడడం జరిగింది. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ప్రతి జాబ్ అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది.